సింగరేణి కార్మికుల అంశంలో బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వక్రీకరించిందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురిచేసే విధంగా మాట్లాడుతున్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని గెల్లు శ్రీనివాస్ వెల్లడించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆందోళన తప్పదని గెల్లు హెచ్చరించారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రభుత్వ వైపు బాల్కా సుమన్ గారు తెలంగాణ భవన్లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో అన్ని మాటలు వక్రీకరించి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ప్రచారం చేస్తే దాన్ని నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ డీజీపీ ఆఫీస్కి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఇవాళ బాల్కా సుమన్ గారి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీసులు మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న బాల్కా సుమన్ గారి మీద అనని మాటలు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వచ్చి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెడితే మేము ఇవాళ నాంపల్లి పోలీస్ స్టేషన్ లోపల ఇవాళ ఫిర్యాదు చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఇవాళ హైదరాబాద్ సిటీ పోలీసులు ఇవాళ అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరవిందో ఫార్మా కంపెనీని మొత్తం కూల్చేస్తా అని చెప్పి ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు సుమటగా తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అడ్డంగా నడుపుతూ చెప్పినప్పుడు కూడా ఇంతవరకు ఏ పోలీసులు కూడా ఎవరు స్పందించలేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు మీరు చట్టం అందరికీ సమానం కనుక మీరు భావిస్తే ఇవాళ బాల్కా సుమన్ గారి మీద ఎట్లయితే మీరు కేసు నమోదు చేశారో నాంపల్లి పిఎస్ లో, అదేవిధంగా మక్కన్ సింగ్ మీద, అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి మీద, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు మాట్లాడు పేగులు తీసి మెడలేసుకుంటా అని చెప్పి కడుపులో పేగులు తీసి మెడలేసుకుంటా అని చెప్పి పాదాలను తొక్కుతా అని చెప్పి రకరకాల స్టేట్మెంట్ చాలాసార్లు ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద మీరు కేసు నమోదు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఇవాళ హైదరాబాద్ పోలీసులకు ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఇవాళ ఫిర్యాదు చేసినాం. కాబట్టి వెంటనే ఈ ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుని చట్టం అందరికీ సమానమే, కొందరికి చుట్టం కాదనే విధంగా ఇవాళ పోలీసులు వివరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ హోంశాఖని ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందని చెప్పి ఈ పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు మేము ధర్నా చేస్తాం.